కాసేపట్లో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:30 కేంద్ర మంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాన్ అంశంపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30 రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో బాబు సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకి ప్రధాని మోదీతో, అదేవిధంగా 6:30 అమిత్ షాతో, రాత్రి 7:30 ఆర్థిక మంత్రి నిర్మలతో చంద్రబాబు సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సహా కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా, నిధుల కేటాయింపులపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యశలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 8:30 ప్రాంతంలో ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృతాల సంబంధించి అక్కడ వాజ్పేయి జయంతి కార్యక్రమంలో చంద్రబాబు హాజరవడం జరిగింది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనుంది. కొద్దిసేపట్లోనే చంద్రబాబు అక్కడికి వెళ్తారు. ఆ సమావేశానికి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ముఖ్యమైన సమావేశంగా చెప్తున్నారు. దీనిలో అటు రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రధానమైన అంశాల కింద అటు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలపైన చర్చించే అవకాశం ఉంది. ఇక తర్వాత తదుపరి కార్యక్రమం పైన ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి, అదేవిధంగా ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జమిలి ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది దేశవ్యాప్తంగా కూడా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక పక్క ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ జమిలి ఎన్నికలకు సంబంధించి 2027లోనే వచ్చేస్తాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక అంశం కింద చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా తమ క్యాడర్ ని కూడా 2027కి సంసిద్ధం కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి చంద్రబాబు ఖండించబడుతుంది. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉంది. 2029కే ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ 2029కే జమిలి ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఇక జమిలి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రస్తుతం ముఖ్యమంత్రులకు సంబంధించి వారి అభిప్రాయాల సేకరణతో పాటు ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు రానున్న బీహార్ ఎన్నికలతో పాటు మరొక రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాల ఎన్నికలు రానున్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి వ్యూహం అమలుంచాలి అనే అంశాలపైన ప్రధానంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కొన్ని కీలకమైన ఎజెండా సమావేశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు సమావేశం ముగిసిన కూడా మధ్యాహ్నం 3:30 రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. దీనికి అమరావతికి సంబంధించి ఏదైతే గత పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిలో రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు శాంక్షన్ చేశారో దానికి సంబంధించి త్వరితగతిన నిధులు సేకరించడంతో పాటు, నిధులు ఇవ్వడంతో పాటు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు రైల్వే శాఖ మంత్రిని కోరే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో అటు ఏపీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా వాటికి సంబంధించిన నిధులు కొంత కేటాయించాలని కూడా రైల్వే శాఖ మంత్రి చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇక 5 గంటలకి ప్రధాని నరేంద్ర మోదీతో బాబు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి ఏ రకంగా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, గత ప్రభుత్వ హయాం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో లోటు బడ్జెట్ నడుస్తున్న నేపథ్యంలో పథకాల అమలుకి సంబంధించి కేంద్ర గ్రాంట్లు, అదేవిధంగా కేంద్ర పథకాలకు సంబంధించిన గ్రాంట్లు ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నరేంద్ర మోదీని కోరే అవకాశం కనబడుతుంది. ఇక ఓఆర్ఆర్ కి సంబంధించి ప్రత్యేకంగా అమరావతి రాజధాని సంబంధించి ఓఆర్ఆర్ అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఓఆర్ఆర్ పూర్తి చేయడానికి కేంద్ర సహకారం తప్పనిసరిగా కావాలి. కాబట్టి దానికి సంబంధించి నరేంద్ర మోదీతో మాట్లాడే చర్చించే అవకాశం అయితే ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి అటు అన్ని జిల్లాల బోర్డర్స్ కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించి కూడా అమరావతికి కనెక్టివిటీ ఉండేలాగా ఓఆర్ఆర్ త్వరితగతిన పూర్తి చేసే
లాగా చంద్రబాబు మోడీని కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఇక 6:30కి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ కూడా కొంత కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగిన అక్రమ కేసుల విషయాల మీద కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనే అంశాలు, అదేవిధంగా డీజీపీకి సంబంధించి కొత్త డీజీపీ ప్రస్తుతం ఉన్న డీజీపీ పదవి కాలం అయిపోతున్న నేపథ్యంలో కొత్త డీజీని ఎన్నుకోవాల్సి వస్తుంది. అయితే ఈ అంశాలన్నిపై కూడా జేపీ సంబంధించి చంద్రబాబు అమిత్ షాతో భేటీలో కొన్ని కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక మాదక ద్రవ్యాలు ఇవన్నీ ప్రస్తుతం అంశాలన్నిపై కూడా చర్చించే అవకాశం. ఇక రాత్రి 7:30 గంటలకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ ఉంది. ఈ భేటీలో కొంత కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా, నిధుల కేటాయింపుల పైన ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రితో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ప్రాజెక్టుల అంశాల్లో ఏవైతే రాష్ట్ర వాటాకి సంబంధించి రావాల్సిన నిధులు అన్ని, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులన్నీ కూడా త్వరితగతిన రాష్ట్రానికి కేటాయించాలి, ఇవ్వాలంటూ కూడా కోరిక వస్తుంది. ఈ అంశాలనే కూడా చంద్రబాబు మరొకసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే అభివృద్ధిలో వెనకబడిపోయింది, అదేవిధంగా ఓటు బడ్జెట్ లో నడుస్తున్న రాష్ట్రానికి సంబంధించి కేంద్రం కొంత ప్రత్యేకత చూపించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలంటూ కూడా రైట్. థ్యాంక్ యూ క్రాంతి.